సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు. ఈ నెలంతా కూడా చంద్రుడు భాగ్యస్థానానికి వెళ్తున్నాడు. జ్యోతిషాస్త్రరీత్యా 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఈ వారం మే 8 నుండి మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రెస్పాన్సిబిలిటీ, పేషెన్స్, ప్రోగ్రెస్, ఈ 3 కలిసి మీ విజయాన్ని ఇస్తుందని చెప్పచ్చు. శని మీ యొక్క అధిపతి కర్మ ఫలితాలను ఇస్తున్నాడు. గురు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాడు. కుజుడు అకేషనల్ ప్రెజర్స్ ఇస్తూ ఉంటాడు. జాగ్రత్త. హార్డ్ వర్క్ చేయండి, బాగుంటుంది. వ్యాపారంలో వర్క్లోడ్ పెరుగుతుంది. ఉద్యోగంలో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా రికగ్నేషన్ కాస్త ఆలస్యం అంతే, కానీ వస్తుంది. మీ కష్టం వృధా కాదు. లేట్గా కానీ స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ దిస్ మంత్, నాట్ వీక్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఆర్థిక పరిస్థితి ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది, కానీ ఎక్స్పెండిచర్స్ మాత్రం అన్ప్రిడిక్టబుల్గా ఉంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. ఇంకా కుటుంబంలో కాస్త టెన్షన్ రావచ్చు. మీరు కామ్గా ఉంటే సమస్య తగ్గుతుంది. రాజకీయ పరంగా స్లోగా ఉండండి, లేదా గణపతి అయిన సైలెంట్గా ఉండండి. మీ కాన్స్టిట్యూషన్ వల్ల రికగ్నేషన్ వస్తుంది. జాగ్రత్త. వ్యవసాయదారులకి స్టడీ రిజల్ట్, పేషెన్స్ ఉంటే మంచి అవుట్కమింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు ఆలస్యం అవుతున్నాయి, కాస్త ప్రతికూలంగా కూడా ఉంది. షేర్ మార్కెట్ రిస్క్ పెట్టుబడులు వద్దు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయండి. ఈ వారం పెట్టకపోయినా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. విద్యార్థులు హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం. స్లోగా స్ట్రాంగ్గా రిజల్ట్ వస్తాయి. ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే జాయింట్ పెయిన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెస్ట్ అవసరము. స్ట్రెస్ అవ్వకండి. మీ కష్టం మీదే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శనిదేవుడికి నూనె వెలిగించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరిహారంగా. నల్ల బట్టలు దానం చేయండి. ఓం శనైశ్వరనమ అనే మంత్రాన్ని చెప్తూ ఉండండి. మీరు నల్ల బట్ట ధరించండి, బ్లూ వస్త్రం ధరించండి. ఓం శనైశ్వరాయ నమః అనుకున్నప్పుడల్లా చెప్తూ ఉండండి 108 సార్లు. ఎంతో ఒక 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు. అలా అవకాశం ఉన్నప్పుడల్లా రోజుకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయండి. పేదలకు బట్టలు ఇవ్వండి, ఆవులకి ఆకుకూరలు ఇవ్వండి. మీ యొక్క అబ్స్టకల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇవి చేస్తూ ఉంటే. ఈ వారమంతా ఇప్పటికీ కష్టం, రేపటికి విజయం పునాదిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.